హాయ్ వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మీకు మాథేరాన్ హిల్ స్టేషన్ యొక్క హిస్టరీ మొత్తం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 1901 సంవత్సరంలో అబ్దుల్ హుసేన్ అనే వ్యక్తి ఈ మాథేరాన్ హిల్ స్టేషన్ని ప్రారంభించాడు. అక్కడికి వెళ్ళడానికి అప్పట్లో ఏ మార్గాలు లేకపోవడం వల్ల రైలు మార్గాన్ని ఆయననే ఫస్ట్ అక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత కూడా ఎన్నో ప్రమాదాలతో కూడింది. ఎందుకంటే అది కొండల ప్రాంతం కాబట్టి ఎన్నో కొండలు విరిగిపడి మనుషులు చనిపోవడం వల్ల ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికి వెళ్ళి విజిట్ చేయలేకపోయారు. కాలక్రమేణా వాటినన్నిటినీ అధిగమించి ఇలా ఈ ఏరియాని ఒక టూరిస్ట్ ప్లేస్గా ఎంతో చక్కగా రూపొందించారు. ఆ ప్లేస్ని మోస్ట్లీ అందరు వర్షాకాలంలో విజిట్ చేయాలనుకుంటారు. ఎందుకంటే నేచర్ చాలా ఉట్టిపడేలా ఉంటుంది. బట్ అప్పుడు చాలా స్పాట్స్ అనేటివి క్లోజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాటి వల్ల జరిగే ప్రమాదాల వల్ల. ఇప్పుడు అందరు అక్కడికి వెళ్ళడానికి సీజన్తో ఏం పని లేదు. ఎప్పుడైతే వీకెండ్స్ వచ్చినా 2 డేస్లో ట్రిప్కి వెళ్ళి తిరిగి ట్రెక్కింగ్ చేయడానికి ఇలా ఎన్నో స్పాట్స్ ఉన్నాయి. మేమైతే రీసెంట్గానే వెళ్ళొచ్చాం. అక్కడ ఉన్న సన్సెట్ పాయింట్, సన్ రైజ్ పాయింట్ అండ్ ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అక్కడ. ఆ టెంపుల్లో ఒక బెల్ ఉంటుంది. ఆ బెల్ ఒకసారి మనం దాన్ని కొట్టి ఏదన్నా ఒక కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని అక్కడ ఒక స్పాట్లో రాసి ఉన్నారు. అది ఎంత మటుకు నిజమో తెలీదు. అక్కడ హార్స్ రైడింగ్ అండ్ ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. నడవలేని వాళ్ళకి వాటి మీద తీసుకొని వెళ్ళి మొత్తం అన్ని స్పాట్స్ చూపిస్తారు. అక్కడ నైట్ క్యాంపింగ్ చేయడం అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా నైట్ మ్యూజిక్ అండ్ మూవీస్ ప్లే చేస్తారు. వాళ్ళదే 3 times ఫుడ్ ఉంటుంది. పర్ పర్సన్ వచ్చేసి 1100 వాళ్ళు తీసుకుంటారు. ఫెసిలిటీస్ అయితే సిటీస్లో ఉన్నంత ఉండవు కానీ బట్ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి మనకు ఫెసిలిటీస్ పర్లేదు అనిపించింది. అండ్ అక్కడ మొబైల్ ట్రైన్ ఉంటుంది. అందులో నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేసి మొత్తం చూడొచ్చు. నాకైతే ఇక్కడ క్యాంపింగ్ కానీ ట్రెక్కింగ్ కానీ చాలా బాగా నచ్చింది. క్యాంపింగ్లో అయితే నైట్ వాళ్ళు పెట్టిన ఫుడ్, క్యాంపింగ్ ఎన్విరాన్మెంట్, మ్యూజిక్ చాలామంది విజిట్ చేయడానికి వచ్చారు. ఎక్కువ మోస్ట్లీ క్యాంపింగ్ కంటే నార్మల్గా హోటల్స్లలో స్టే చేశారు. నాకైతే అంత అనిపించలేదు హోటల్లో స్టే చేస్తే ఎన్విరాన్మెంట్ దగ్గరగా ఉండొచ్చని. క్యాంపింగ్ అయితే ఇలా ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నేను నా ఫ్రెండ్స్ అయితే బాగా ఎంజాయ్ చేసాం ఈ ట్రిప్ని. మీరు కూడా తప్పకుండా విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.